హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీ అండ్ మీ మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మా పిల్లలు చూశారు కదా ఎంత హుషారుగా ఉన్నారో. ఎందుకని అంటారా, ఉదయం నుంచి పార్క్ 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 అని చెప్పి గోల గోల చేశారు, ఇంట్లో రచ్చ రచ్చ చేశారనమాట. సో వాళ్ళ డాడీ రాంగాల్ని తీసుకెళ్లారు. ఇంకా అందువల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఏంటంటే మేము ఉండే ఇంటికి ఎవ్వరు పక్కన వాళ్ళతో కనెక్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవైపు ఏమో రోడ్డు, ఒకవైపు ఇంకో ఇల్లు ఉంది, కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు. దానివల్ల పిల్లలు ఇంట్లో ఒక్కళ్ళే ఉండి చాలా బోరింగ్గా ఫీల్ అయిపోతారు. నేను కూడా ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడుతూనే ఉండలేను కదా, కొంచెం సేపు టీవీ చూస్తారు, ఇంకా తర్వాత ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి టైంలో ఎక్కడో చోటకి కొంచెం ఒక 1 అవర్ బయటకు తీసుకెళ్తే కొంచెం సెట్ అయిపోతూ ఉంటారనమాట. అదే స్కూల్ ఉందంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చేసేస్తారు, ఇంకా మధ్యాహ్నం హ్యాపీగా నిద్రపోతారు. ఈవినింగ్ 4-5 ఆ టైంలో కొంచెం బయటకు తీసుకొస్తే కొంచెం సేపు ఆడుకుంటారు. ఇంకా అలా డే అయితే గడిచిపోతుంది. స్కూల్ లేకపోతే ఇక ఇంట్లో పెద్ద యుద్ధం అనే చెప్పాలి. సో మేమైతే ఈరోజు రాజీవ్ గాంధీ పార్క్కి వచ్చామన్నమాట. ఇంకా పార్క్లో చూడండి ఇంకా ఎంత హడావిడి అంటే, మామూలుగా నార్మల్గా బయటకు వస్తేనే మా పిల్లలు ఫుల్ జోష్లో ఉంటారు. ఇంకా ఆ రోజు కూడా బయటకు తీసుకెళ్ళిన వెంటనే పార్క్లో ఆ లైటింగ్స్, ఆ మ్యూజిక్ అంతా చూసేసరికి అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా మా కెవి అయితే ఆ హ్యాపీనెస్లో అన్నీ ఎక్కేస్తా, జైంట్ వీల్ అని చెప్పి కప్ అండ్ సాసర్ అన్నీ చూపించేస్తున్నాడు. అమ్మ నేను అన్నీ ఎక్కుతాను అని చెప్పి. కానీ మా కెవికేమో 3 years అనమాట. వాటన్నిటినీ అంత ఈజీగా ఎక్కనివ్వరు, ఎందుకంటే వాడికి కొంచెం కళ్ళు తిరుగుతాయి కదా. అది మా కెవి అనుకుంటే మా చిట్టి రాక్షసి మరీ అసలు చాలా నవ్వొచ్చింది. అది ఇది అని చెప్పి కంటిన్యూస్గా అరుస్తూనే ఉంది, చూపిస్తూనే ఉంది ఎక్కించమని. ఇంకా సర్లే అని చెప్పి మొత్తం ఒక రౌండ్ వేసి ఫైనల్లీ ట్రైన్ ఎక్కుదామని చెప్పి ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్తుంటే దారిలో ఇవన్నీ కనిపించాయి. అప్పటికే ట్రైన్ ఫిల్ అయిపోయి ఒక రౌండ్ వేసి వస్తానికని చెప్పి వెళ్ళింది. ట్రైన్ తిరిగి మళ్ళీ వచ్చేలోపు ఈ వెనకమాల ఏమున్నాయా అని చెప్పి చూసి ఇంకా మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసాము. సేమ్ స్టేషన్ లాగా భలే అరేంజ్ చేశారు కదా. ఇంకా మేము వెళ్ళి నుంచున్నాము. ఇంకా జస్ట్ ఇక అదే టయానికి ట్రైన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ట్రైన్ చూసేసరికి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే కెవి అండ్ క్యాండీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక అక్కడే టికెట్ తీసుకొని ట్రైన్ వచ్చిన వెంటనే లోపల ట్రైన్లో వాళ్ళు దిగిన వెంటనే ఇంకా మేము కూడా ఎక్కామన్నమాట. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఏంటంటే మేము చీకటి పడ్డ తర్వాత వెళ్ళాం కాబట్టి పార్క్కి కొంచెం చీకటిగా ఉండి అంతగా ఏమైతే తెలియలేదు. ఎందుకంటే కొంచెం 4-5 ఆ టైంలో అయితే కొంచెం మొత్తం గ్రీన్గా ఉంటుంది, పార్కు చూడడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకుంటూ. సో ఈ నైట్ టైం ఏంటంటే వాళ్ళు అంత ఎంజాయ్ చేయలేకపోయారు. కాకపోతే మేము ట్రైన్ ఎక్కాము అని చెప్పి కొంచెం హుషారుగా అయితే ఫీల్ అవుతున్నారు, కానీ అంత హ్యాపీనెస్ అయితే నాకు కనపడలేదు. ఇది వచ్చేసరికి విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ అనమాట. ఇంకా అక్కడ ఒక గుహలాగా కూడా సెట్టింగ్ చేశారనమాట. ఆ గుహలోకి వెళ్ళినప్పుడు మా చిట్టి రాక్షసి కొంచెం భయపడుతుందేమో అని చెప్పి మేము ఆలోచించాం, కానీ ఆవిడ గారు అసలు ఎక్కడా తగ్గలేదు. అసలు ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత నుంచొని మరి ఇది అది అని చూపించి ఇంకా పెద్దగా నవ్వుతుంది. అమ్మో నువ్వు మామూలు దానివి కాదమ్మో అని చెప్పి వాళ్ళ డాడీ ఏమో చూడు క్యాండీ ఎలా చేస్తుందో అని చెప్పి ఇంకా తన గురించి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకలా మేము ట్రైన్ మొత్తం కూడా ఒక రౌండ్ అయితే వేసేసేసాము. సో ఇంకా ట్రైన్ దిగిన వెంటనే ఏంటంటే ఇంకా కెవి కొంచెం గోల్ చేసేసాడు, ఏదైనా ఎక్కుతాను నన్ను ఎక్కించండి అని చెప్పి. కెవికి ఏంటంటే ఏదైనా ఎక్కిన వెంటనే కొంచెం కళ్ళు తిరిగినా కానీ అట్లా తిరిగినా కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, కొంచెం హడావిడి చేసేస్తాడనమాట. అది భయం వేసి తను ఏం ఎక్కించాలన్నా కొంచెం ఆలోచించాల్సిన టైం అది. ఇంకా సర్లే అని చెప్పి ఈ బబుల్ హౌస్ అనేది ఇది బాగుంది, పిల్లలు జంప్ చేసుకుంటూ అక్కడున్న బాల్స్ అనేవి పైకి ఎగరేసుకుంటూ ఆడుకోవడం అనమాట. ఇంకా సర్లే అని చెప్పి కెవిని ఎక్కించాము. ఎక్కించిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా మా చిట్టి రాక్షసి అస్సలు ఆగలేదు, నేను ఎక్కుతానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా సర్లే కొంచెం సేపన్నా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఎక్కించాము. కెవి కన్నా క్యాండీ చాలా బాగా ఆడుకుంది. అసలు అంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే అటే గుర్తుంది ఇటే గుర్తుంది, పడిపోతుంది, బాల్స్ అన్నీ తీసి పక్కనేస్తుంది. అసలు చెప్పాలంటే సంతోషానికి హద్దులు లేవంటారు కదా, అంత హ్యాపీగా చేస్తుందనమాట. ఇంకా చివరికి టైం అయిపోయిన తర్వాత రామ్మ అంటేనేమో అస్సలు రావట్లేదు ఈ పిల్లలిద్దరూ కూడా. చివరికి ఎలాగోలా బయటకైతే తీసుకొచ్చేసాం. ఇంకా బయట తీసుకొచ్చిన తర్వాత జైంట్ వీల్ ఎక్కుతానని చెప్పి గోల్ చేశారు మా కెవి అలాగే క్యాండీ. ఇంకా అవి కొంచెం కళ్ళు తిరుగుతాయి కదా, ఇదైతే సర్కిల్లో తిరుగుతుంది అని చెప్పి ఇంకా ఇదైతే ఎక్కించాము కెవి వరకు. క్యాండీని అయితే అస్సలు ఎక్కించలేదు, చిన్న పిల్ల కదా తనకి పట్టుకోవడం కూడా రాదు. ఎట్ ద సేమ్ టైం కెవి కూడా
తనని తను ఆపుకోవడమే కష్టం కదా, తనకు కూడా ఒక 3 ఇయర్సే కాబట్టి ఇంకా క్యాండీని అయితే ఎక్కించలేదు. ఇంక ఈ టైంలో క్యాండీ ఫుల్గా ఏడ్ చేసి గుక్క పట్టేసింది. ఇంక అందుకని వాళ్ళ డాడీ వెంటనే పక్కకు తీసుకెళ్ళాడు. మేము ఇక కెవి ఇది దిగిన వెంటనే ఎక్కడున్నారా అని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చేసరికి మేడం గారు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. చూశారు కదా, అస్సలు మనల్ని పట్టించుకోవడమే లేదు, ఇంకా బాల్స్తో తెగ ఆడుతుందనమాట. ఇది బబుల్ హౌస్ ఇదంతా వచ్చేసరికి బాల్స్తో ఉన్నది 130 రూపీస్ అనమాట. జారుడు బల్లలు ఉన్నాయి, కొంచెం జంపింగ్ చేయడానికి కానీ లోపల నుంచి జారడం, అలాగే కింద కొన్ని టాయ్స్ కూడా ఉన్నాయి అనమాట, బొమ్మలు కింద వాటి మీద ఎక్కి ఆడుకోవచ్చు. 20 మినిట్స్ టైం అనేది ఇస్తారనమాట. సో మా క్యాండీ ముందు వెళ్ళిపోయింది, మాకన్నా ఒక 3-4 మినిట్స్ ముందే. ఇంకా నెక్స్ట్ కెవిన్ కూడా ఈ బాల్స్లో దించామన్నమాట. ఇంకిద్దరు ఫుల్గా మంచిగా ఆడుకుంటున్నారనమాట, జారుడు వల్ల జారుతూ ఇలా. కాకపోతే అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని తీసుకురావడం మాకైతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గర ఎప్పుడు ఇంట్లోనే ఉంచి తలుపులు వేయడం వల్ల ఒక జైలు లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ అలాగే వాళ్ళు కూరుకునే కోపం రావడం, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాం కదా ఇంట్లో. అలాంటి టైంలో ఒక మంత్లో ఒక 2 టైమ్స్ కానీ ఒక్కసారి కానీ అలా తీసుకురావడం వల్ల వాళ్ళకి కొంచెం మైండ్ కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. ఆలోచించి ఇలా పార్క్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా బయట ప్లేస్లకు కానీ ఫెర్రీ దగ్గరికి కానీ ఒక 1 అవర్ వాళ్ళని అలా తీసుకెళ్తే కొంచెం సెట్ అయిపోతూ ఉంటుంది అనమాట మూడు వాళ్ళది. మా మేడం గారికి వచ్చేసరికి బాల్స్ దగ్గరే చాలా బాగా నచ్చింది. ఇక ఇలా టాయ్స్ దగ్గర కొంచెం సేపు ఆడుకోమ్మా, ఇవి కూడా బాగున్నాయి కదా అని చెప్పి తీసుకొస్తే అస్సలు నచ్చలేదని నెక్స్ట్ మినిటే ఇంకెళ్ళిపోయింది వెంటనే. ఇంకా సర్లే తనకు అక్కడే నచ్చింది కదా, తనకి ఇష్టమైన ప్లేస్లోనే తను ఆడుకొని ఇద్దామని చెప్పి ఇంకా ఉంచేసామన్నమాట. ఇంకా మా కెవి అయితే మొత్తం కొంచెం పెద్దోడు కదా, అన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి అన్నీ జారుతున్నారు. ఈవిడ కూడా జారుదామని చెప్పి ఇంకా ట్రై చేసింది. కొంచెం సేపు ఫస్ట్ భయపడింది కానీ తర్వాత క్యాండీ బాగానే జారిందనమాట. ఇంకా ఏంటంటే టైం వచ్చేసింది అనమాట క్యాండీది. ఇంకా అక్కడ టోకెన్స్ ఇస్తారు కదా, ఆ టోకెన్ నెంబర్ని 20 మినిట్స్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళు అనౌన్స్ చేస్తారు బయటికి రావాలి అని చెప్పి. అప్పటికి మా క్యాండీది ఒక 3-4 టైమ్స్ అనౌన్స్ చేశారు. ఇంకా మేమేమో బయటికి పెద్దవాళ్ళు లోపలికి దిగకూడదు, రా క్యాండీ అంటుంటే అస్సలు వచ్చే సిచ్యువేషన్లోనే లేదు. ఇటు ఇంకా చివరికి బలవంతంగా బయటకు తీసుకురావాల్సి వచ్చిందనమాట. ఇంకా కొంచెం పక్కన వెళ్తే ఇలా అరేంజ్ చేశారు, ఇక్కడ మొత్తం కూడా ఫ్రీ అనమాట. ఇలా తిరగడం కానీ ఇక్కడ కూడా జారుడు వల్ల అన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ ఇవన్నీ చూసి ఇంకా ఏడుపు మొత్తం మాయమైపోయింది మా చిట్టి రాక్షసి. ఇక్కడ కూడా చాలా బాగా ఆడుకుంది, వీటికన్నా కూడా ఎక్కువ జారుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతుంది అనమాట. మా కెవికేమో ఎక్కడ చూసినా ఈ ఫీటింగ్లు చేయడం ఇష్టం, జంపింగ్ చేయడం, పైనుండి కిందకు దూకడం అలా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా వాడిని చూసి అన్నయ్య చేస్తే నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి మా మేడం గారు కూడా రెడీ అయిపోయింది. ఇంకా యెహోషువ కూడా ఓ చిన్న పిల్లోడిలాగా ఇంకా చక్కగా ఆడుకుంటూ ఉన్నాడనమాట మా కెవితో. ఎందుకో తెలీదు, నాకు కూడా ఆడుకోవాలనిపించి ఇంకా నేను కూడా ఆడానమాట. సో ఎంతైనా ఇంకా 2 ఆపరేషన్లు అయిపోయాయి, 2 పిల్లలు పుట్టారు కదా, అంతసేపు ఆడుతుంటే ఇంక కొంచెం ఏంటో అలసట వచ్చినట్టు అనిపించేసి కొంచెం కాళ్ళు పట్టేసినాయి. ఇంకా వెంటనే లేచానమాట. ఈలోపు మా చిట్టి రాక్షసి మాయమైంది. ఎక్కడ ఉందా అని చెప్పి చూస్తే మేడం గారేమో ఇక్కడున్నారు, ఇక్కడ నుంచి రానని గోల. అప్పటికే 8:30 అయిపోయింది టైము, ఇంకా రావాల్సిందే అని చెప్పి ఎలాగోలా తీసుకొచ్చాము. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.